మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము. ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము దేనికైనా రెడీ. నీ ఇష్ట ప్రకారంగానే జరిగిందా వివాహం? అవునన్నా, అంతా నా ఇష్టపూర్వకంగానే జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఫోర్స్ లేదు. నేను ఇష్టపడి చేసుకున్నాను. ఓకే, మీ పేరెంట్స్ కి ఏం చెప్తావు శ్రీవర్షిని ఈ పెళ్లి విషయంపై? పెళ్లి అయిపోయింది, చక్కగా మీ ఆశీర్వాదం మాకున్నది దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే త్వరలోనే మేము కూడా మా అమ్మ నాన్నతో పాటే ఉండాలనుకుంటున్నాము. వాళ్ళు ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి మేము మాట్లాడినా కూడా వాళ్ళు యాక్షన్ కి రియాక్షన్ ఇస్తారు కాబట్టి మేము ఒక నెల 2 నెలలు వదిలేసి తర్వాత వాళ్ళని కూడా మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లేడీ అఘోరి సాధు మీ భర్త అనొచ్చా లేకపోతే లేడీ అఘోరి సాధు అనొచ్చా? భర్త ఇంకా అఫీషియల్ గా భార్య భర్తలు ఇద్దరు. అఫీషియల్ గా భార్య భర్తలు అయిపోయాం. ఓకే ఓకే, ఏం పెళ్లి కూతురులా కనబడుతున్నావు వీడియోలో? పెళ్లి కూతురులానే రెడీ అయ్యాను కదన్న, మరి పెళ్లి కదా. 7 అడుగులు వేసాము, 3 మెట్లు పెట్టుకున్నాను, 7 అడుగులు వేసాము. చక్కగా కాళీ అమ్మవారి ముందు ప్రమాణం చేసుకున్నాము. తాళి కట్టారు, తాళి కట్టించుకున్నాను, సింధూరం పెట్టించుకున్నాను. అందరు అక్షంతలు దీవించారు, అందరు ఆశీర్వదించారు చక్కగా. మీ తల్లిదండ్రులు అంటే ఇంకా బాగుంటుందేమో వర్షిని, ఇద్దరు కుటుంబాల నుంచి. అన్న ఆల్రెడీ మేము వాళ్ళ ముంగిట ఒకసారి పెళ్లి చేసేసుకున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా హ్యాపీగా జరిగింది. కానీ మధ్యలో కొంతమంది మాటలు విని వాళ్ళు అలా మారారు. కానీ వాళ్ళకు కూడా ఇష్టమే, లేదంటే తాళి కట్టేటప్పుడు ఇష్టం లేదు అని చెప్పేవాళ్ళు కదా. కోడలి పిల్ల అని పిలిచి, అల్లుడు అని పిలిచి, పెళ్ళైపోయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా ఒక 4 రోజుల వరకు ఫోన్లలో మంచిగా మాట్లాడుకుని, వీడియో కాల్స్ మాట్లాడుకుని ఇలా అయితే ఉండదు కదన్నా. మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలని వాళ్ళు అలా మారిపోయారు, కానీ లేదంటే వాళ్ళు అలా మాట్లాడరు. ఓకే, ఒకవేళ మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంటికి పోతే ఇరు కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తాయా? మా అత్తయ్య మావయ్య అయితే యాక్సెప్ట్ చేసినాయి. మా అమ్మ నాన్న అంటారా కొంచెం మరి తెలీదు. ఒక 2-3 నెలలు ఆగాక వద్దాం అనుకుంటున్నాం మేము కూడా. ఓకే, యా, నెక్స్ట్ పిల్లలు కూడా కన్నామని ప్లానింగ్ లో ఉన్నామన్నా. ఇంకా దాచుకోవడం ఎందుకు? పాసిబుల్ అంటే డాక్టర్స్ తో మాట్లాడుకోవాలి ఇంకా. ఓకే, అంటే ఇప్పటికి లేడీ నాగసాధు తను సర్జరీ చేసుకొని ఒక అవతారం ఎత్తాడు కాబట్టి అట్లా పాసిబుల్ అవుతుందా పిల్లల విషయంలో? అంటే తను ఆపరేషన్ అంగాన్ని త్యాగం చేశాడు, కానీ తన స్పెర్మ్ అయితే వస్తది. దాని ద్వారా పిల్లల్ని కనొచ్చు. ఇంజెక్షన్ ద్వారా అంటారు కదా. ఇవి మంచు లక్ష్మి వాళ్ళు ఎలా కన్నారు, ఈ పెద్ద వాళ్ళు టెస్ట్ ట్యూబ్ లాగా. సో యా అది కూడా ప్లాన్ చేసుకున్నారా అప్పటికే? ప్లాన్ చేసేసుకున్నాం, అన్నిటికీ రెడీగా ఉన్నామన్న. మొత్తం ప్లాన్ చేసుకుని ముందే ఇలా అనుకుని చేసుకున్నాము. ఎవరి బలవంతము లేదు, మా ఇష్టపూర్వకంగా మీరు చేసుకున్నాం పెళ్లి. శివుడు అనుకుంటున్నారా పార్వతి అనుకుంటున్నారా నెక్స్ట్ పిల్లలు? అన్నా శివుడు అనుకుంటున్నారా పార్వతి అనుకుంటున్నారా నెక్స్ట్ పిల్లల విషయం? ఖచ్చితంగా బంగారం లాంటి పార్వతీయే పుడుతుంది అన్న. కాళీమాత. కాళీమాతే పుడతారు. ఏం చెప్తావు శ్రీవర్షిని తెలుగు ప్రజలందరికీ మీ ఒక ఫైనల్ మెసేజ్? తెలుగు ప్రజలు అంటే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే. మేమిద్దరం ఇష్టపడ్డాము, మా మనసులు కలిసాయి, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా అమ్మ నాన్న కూడా ఒప్పించుకుని వాళ్ళ ముందు కూడా ఒకసారి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళకి ఇష్టం లేదు అని ఇప్పుడు మధ్యలో వ్యక్తుల ద్వారా చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. సమాజానికి నచ్చకపోయినా మా మనసులు అయితే కలిసినాయి కాబట్టి మేము జీవితాంతం ఇలాగే మా ప్రాణం పోయేంత వరకు మేము కలిసే ఉంటాము, కలిసే జీవిస్తాము. ఎంతమంది ఎన్ని నెగిటివ్ గా ఈ రోజు వచ్చింది కదా లైవ్ లో ఫస్ట్ వైఫ్ అది ఇది అని, అలాగా ఎన్ని ఆరోపణలు ఎన్ని నెగిటివ్ వచ్చినా గానీ మేము పట్టించుకోము. మా సనాతన ధర్మం కోసం మేము పోరాడుతూనే ఉంటాము. అలాగే మా జీవితం మేము హ్యాపీగా గడుపుతాము. అది ఒకరికి నచ్చకపోయినా మేమైతే హ్యాపీగా ఉంటాం. శ్రీవర్షిని రాధిక అనే కొత్త అమ్మాయి వచ్చింది, ఆమె విషయంలో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అన్న ఆమె విషయంలో ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ పక్కా పెట్టమని చెప్పండి. లేదా లైవ్ లో ఒక మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ఆమె ప్రూఫ్స్ ఉంటే మాత్రం మధ్యాహ్నమే ఇచ్చేది. అది కాదు వాయిస్ మెసేజ్లు ఓన్లీ రికార్డింగ్స్ ఓన్లీ ఈయనవే ఎందుకు వినిపిస్తుంది? ఆమె మాటలని ఎందుకు రాలేదు? ఆమె మాటలని కూడా రావాలి. అలాగే పెళ్లి ఫోటోలు ఉన్నాయి కాబట్టి పెళ్లి ఫోటోలు రావాలి, తాళి కట్టినట్టు రావాలి. ఆమె ఫస్ట్ తాడు కట్టింది అని చెప్పి అలా చూపించేస్తే అవ్వదు కదా. అలా అయితే ఎంతమంది ఆడపిల్లలు రావచ్చు. ఈమె ఐ లవ్ యూలు మిస్ యూలు అంటారా? నేను చూస్తున్నాను కాబట్టి అబ్బాయిలు కూడా చెప్తుంది ఐ లవ్ యూ మిస్ యూలు అలా అని చెప్పి అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్ట, వాళ్ళకు కూడా తాళి కట్టినట్ట.
ఆమెకి నెల రోజుల ముందే నా ముందే ఫోన్ మాట్లాడుతుంది అన్న రాధిక అనే ఆమెతో. ఇలా అమ్మాయి పెళ్లి చేసుకుంటే చట్టం ఉందా అని అంటే అలా లేదేమో కానీ చేసుకోవచ్చు ఇష్టపడితే అని చెప్పని అంది. అయితే నేను వచ్చి పెళ్లి చేసుకుంటున్నాము అని ఆమెకు చెప్పింది నెల రోజుల ముందే, నా ముందే, నేను పక్కనే నన్ను ఫోన్ మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడు. అప్పుడు పెళ్లి అయిపోయింది అన్నప్పుడు అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది అంటే ఎవరి మాటలని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్తుంది అలాగా. ఆ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడే రావచ్చు కదా. నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఈమె ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పని చట్టం అది మీడియా ముందుకు రావచ్చు కదా. ఆమెకి న్యాయం జరుగుతుంది కదా. ఇంతసేపు అవును ఇన్ని రోజులు ఎందుకు ఆగాలి, నెల రోజులు ఎందుకు వెయిట్ చేయాలి ఆమె? ఎలాగో మా మీడియాలో 20 రోజుల నుంచి నడుస్తుందన్న మీకు కూడా తెలుసు. 20 రోజులు కూడా నెల రోజుల నుంచి నడుస్తుంది. మేము ఇలాగా తిరుగుతున్నాము కారులో నార్త్ సైడ్ దర్శనం చేసుకుంటున్నాము, అలాగే పెళ్లి కూడా అని చెప్పని మొన్న ఆ వారం క్రితం వచ్చింది పెళ్లి చేసుకుంటున్నాము అని. ఆ వారం ముందు కూడా రాకుండా మరి ఈ రోజు ఎందుకు వచ్చింది ఆమె? దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి లేదా మీరన్నా అర్థం చేసుకోవాలి ఎవరి మాటలను వస్తుంది ఎవరి మాటలలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా మాట్లాడుతుంది ఆమె అని. లాయర్ అన్నంత మాత్రం ఆమె చెప్పిన అని నిజాలు అయిపోవు కదా. లాయర్లు కూడా తారుమారు చేస్తారు. లాయర్లు, పోలీసులు, జడ్జిలు అనే వాళ్ళు కేసులని ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా చేయడం చాలా ఈజీగా. మేము కూడా ఏందో మాకు తెలుసు కదా, భగవంతుని తెలుసు. అన్ని వాళ్ళు ఎన్ని నిందలేసినా ఎన్ని ఫేక్ ఏమన్నా సరే 100%. నేను మగవాళ్ళ కూడా నానా నానా అని పిలుస్తాను. ప్రతి ఒక్కరు మీకు తెలుసుగా నానా అని పిలుస్తాను నేను. వాళ్ళ కష్టాల్లో ఉంటే నానా బాగుండండి, చిన్న జీవితం, అందరూ ఆనందంగా ఉండాలి, లవ్ యూ నానా, మిస్ యూ నానా, చాలా చిన్న జీవితం, అందరూ బాగుండాలి. 4 రోజుల శివయ్య ఆడిచ్చే నాటకంలో మనందరం పాత్రధారులం, సూత్రధారులం మాత్రమే. ఆయన ఆడించిన అంతసేపు ఆడిస్తాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతాం. కన్నా తల్లిదండ్రిని, మన భార్యని, భర్తని, పిల్లల్ని అందరూ వదిలేసిపోతామని నేను ప్రతి ఒక్కరికి, మగవాళ్ళకు కూడా నేను ఐ లవ్ యూ చెప్తాను, ఆడవాళ్ళకు కూడా చెప్తాను. అది నా ఊత పదాన్ని మీరు అలా డెప్త్ గా తీసుకోవడం కూడా తప్పు. అమ్మ ఇప్పుడు ఒకటి మోకిల్ పోలీస్ స్టేషన్ లో మీ మీద ఈ రోజు ఒక ఫ్రెష్ కంప్లైంట్ వచ్చింది. ఒక బాధితురాలు 5 లక్షలు తీసుకొని నన్ను ఉజ్జయిన్ కి తీసుకుపోయి పూజ చేయిస్తా అని కత్తులు గన్నులు పెట్టి బెదిరించింది నాగసాధు అని మీ పేరు పెట్టి ఒక కంప్లైంట్ ఇస్తే మోకిల పోలీస్ స్టేషన్ లో మీ పైన కేసు అయింది. ఏం చేస్తారు ఈ బాధితురాల విషయంలో? నానా నేను అదే చెప్తున్నాను. చెప్పండి. అదే నేనేమంటున్నాను, ఒక్క నిమిషం అండి. త్రివర్షిని ఏమైనా ప్రాబ్లం అవుతుందా మాకు చెప్పండి. ప్రాబ్లం లేదన్నా వేరే వాళ్ళు వచ్చారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మాట్లాడుతున్నారు. పోలీసులా, బయట వాళ్ళ, టెంపుల్ వాళ్ళ? కాదు మా గురువు గారు అన్న, అదే అమ్మ వాళ్ళ గురువు గారు వాళ్ళు వచ్చారు. ఓకే, మాట్లాడుతున్నారా? ఒకసారి మీ వీడియో ఆన్ చేసి అక్కడ సిచ్యువేషన్ చూపించచ్చు కదా, ప్రజలందరూ అడుగుతున్నారు ఈ కొత్త దంపతులు ఎట్లున్నారు అని. కొత్త దంపతులు ఎలా ఉన్నారు అంటే మా ఇద్దరు చూపించగలంగా ఫేస్ అయితే చూపించలేము. మా ఫేస్ చూపించమంటారా? మీ వ్యక్తిగత విషయాలే గాని తీవ్ర కాంట్రవర్షియల్ లో మీ ఇద్దరు ఇంత హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ అవతారం ఎలా ఉంది, ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారని చూడాలనేది ప్రజల కోరిక. మాకు ఇప్పుడే చూపిస్తున్నా, లోపలికి వెళ్తాం. ఒక్క నిమిషం ఉండండి, బయటకు వచ్చాము. ఇద్దరు ఒకే దగ్గర ఉండి కొత్త జంట ఎలా ఉంది అనేది ప్రేక్షకులందరూ చూపిస్తున్నాను. ఒక్క నిమిషం. అగోరి మాత, హలో నానా చెప్పండి. మీకు జూమ్ లింక్ పంపిన, అది లాగిన్ అవ్వండి, మీ వీడియో చూపియండి, అందరం ఎదురు చూస్తున్నాం. ఓకే మేము జూమ్ లోకి నేను సరే ఒక్క నిమిషం వస్తాను. మీకు లింక్ వచ్చిందా? ప్రజలు కింద మెసేజ్ అడుగుతున్నారు, వీడియో చూపియండి, ఇద్దరిని ఎలా ఉన్నారో చూడాలి అని. నేను ఇప్పుడే జూమ్ లోకి వస్తున్నాను. మీకు లింక్ వచ్చిందా అమ్మ? లింక్ వచ్చిందా? చూస్తున్నాను నేను లింక్. ఒక నిమిషం లైన్ లో ఉండండి. ప్రజలు మాకు మార్నింగ్ నుంచి అడుగుతున్నారు, ఇప్పుడు కింద కూడా మెసేజ్ పెడుతున్నారు, ఇద్దరిని ఒకసారి చూడాలనుకుంటున్నామని. వచ్చింది, జూమ్ లింక్ వచ్చింది, జూమ్ లోకి వస్తున్నాం. ఒక్క నిమిషం. మనతో పాటు శ్రీవర్షిని అఘోరి లైన్ లో ఉన్నారు. శ్రీవర్షిని,
ఏం చెప్తావు శ్రీవర్షిని? చూపియండి ఒకసారి. ఇగో మంగళసూత్రం కూడా ఉంది, ఇది మంగళసూత్రం. ఓకే, మంగళసూత్రం, పసుపు తాడు, పసుపు కొమ్ము. యా గురువుల సమక్షంలో జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెట్టాను. ఒక్కసారి కాళీమాతను చూపియారా టెంపుల్ ని? ఇక్కడేనా మీరు పెళ్లి చేసుకుంది? కాళీమాత సమక్షంలో, రైట్. ఓకే, ఏం చెప్తావమ్మా శ్రీమర్షిని? అందరు అడుగుతున్నారు. చెప్పేది ఏం లేదన్నా, మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంకా అందరూ ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే మేము సనాతన ధర్మం కోసం పోరాడుతూ మా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మా అమ్మ నాన్న గురించే ఇప్పుడు ఇది బాధ అంతా ఉంది అంటే 2 రాష్ట్రాలకి మా అమ్మ నాన్న మేము తెచ్చుకుంటాము, వాళ్ళు వస్తాను అంటే మేము కాదనము. కాబట్టి మేము కొంచెం టైం తీసుకుని వాళ్ళని మా దగ్గర పెట్టుకుంటాము. మేమే ఒక బీటెక్ అమ్మాయివి ఒక కలర్ఫుల్ అబ్బాయిని చూస్ చేసుకుంటామని అనుకున్నాం గానీ మీకు అఘోరి దగ్గర ఏం నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీ భర్త? ఇప్పుడు కలర్ఫుల్ గానే ఉన్నారు కదన్నా మా భర్త. ఇప్పుడు మీరేంటి అలా అంటారు? ఒరిజినల్ కలరా? అంతే, నల్ల బంగారం అనుకోండి, కరిగిపోని బంగారం. అంతే కదా. అవును, రైట్. ప్రజలందరూ అయితే మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, మీరైతే సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ బలవంతం జరగలేదు కదా? అయ్యో ఎలాంటి బలవంతం లేదు. మీరు వీడియోలు చూడొచ్చు ఎంత ఘనంగా జరిగిందో మా పెళ్లి. చాలా బాగా జరిగింది. మా గురువు గారు అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురువు గారు ఇలా ప్లాన్ చేసి చేస్తారని. జస్ట్ మేము పెళ్లి చేసుకోవాలి అన్నాము, కానీ గుడి ముంగట అన్ని తెప్పించి దండలు తెప్పించి అన్ని వాళ్ళు సిద్ధం చేశారు. పంతులు గారు కూడా పెట్టారు. మేము ఆశ్రమం కూడా చూపిస్తాం మా గురువు గారిది, చాలా పెద్దది. ఈ రోజే ఎందుకు అనుకున్నారు అఘోరి మాత ఈ రోజే వివాహం చేసుకోవాలి? నాన్నగారిది కదా. నిన్నే అనుకున్నాము, మళ్ళీ అమ్మవారు నిన్నే చేసుకోని చెప్పి అనుకున్నారు. కానీ అమ్మ ఓకే, మరి నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదా అని సోమవారం శివయ్య కాబట్టి సో అమ్మ నాన్న ముందు చేసుకోవాలని చెప్పి అలాగా చేసుకున్నాం ఈ రోజు. చెప్పండి అన్న. కొత్త జంట, కొత్త అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, కళ వెలిగిపోతుంది. అంతే కదా. ఇగో ఏదైనా సరే నయా కపుల్స్ है, मतलब नया नया शादी कर रहा है, ब्राइटनेस आ रहा है अपना, हम दोनों का चेहरे में स्माइल दिख रहा है. విమర్శని ఒక క్లారిటీ ఏంటంటే, ముందుగా మీరు మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను కేవలం శిక్షణ కోసం మాత్రమే నాగసాధు దగ్గరకు వెళ్తున్నాను, నేను గతంలో వేరే గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాను, అలాంటి రిలేషన్ మాకు ఏది లేదు, పెళ్లి చేసుకోవడం తాళి కట్టడం అట్లాంటి ఉద్దేశం లేదు అన్నారు. ఇప్పుడు ఏంది సడన్ గా భర్త అని చెప్పేసి సడన్ షాక్ ఇచ్చిరు? దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం, ఎలాగైనా కలిసి ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సరే అంటే కొంతమంది వినే వాళ్ళకి బాగోదేమో అని అనుకుని పెళ్లి చేసుకున్నాము అని చెప్తే బాగోదు కదా అనుకుని ఫస్ట్ తల్లి కూతురు సాధన చేసుకోవడానికి వస్తున్నాను అని అలా చెప్పాను. కానీ నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు, అబద్ధం అయితే అసలు ఆడలేదు. మీ అబద్ధాలు ఆడుతుంది ముందుకు వస్తుంది కదా, ఎప్పుడు అబద్ధం అయితే ఆడలేదు. నేను నా రక్షణ కోసం నేను తనతో ఉండాలి అని అనుకున్నాను కాబట్టి, నేను ఆ ఆపద నుంచి బయట పడాలి అనుకున్నాను కాబట్టి చెప్పాను. కానీ అలాగా ఇప్పుడైతే ఇప్పుడు మీడియా అంటే అలా చెప్పినా కూడా లాభం లేదు, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు అనుకో. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, చక్కగా కలిసి ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మీడియా ముందుకైతే బహిరంగంగా వచ్చి నిజాలు చెప్పడం జరిగింది. ఒకటమ్మా, ఇప్పుడు అఘోరి నాగసాధుకు ఎక్కడ ఒక స్టేయింగ్ లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. మీరు ఉండడం ఎట్లా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాడ కార్ లో ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రయాణం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము, మా గురువు గారు వాళ్ళందరూ చూశారు, వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. దేవుడి పీఠం లాగానా, లే భార్య భర్త లాగా ఉండడం కోసమా? లేదా దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి. భార్య భర్తల లాగానే 10 మందికి పేదవాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని అనొచ్చా? అంటే నేను అఘోరి అవ్వాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా ఓన్లీ సాధన మాత్రమే నేర్చుకుంటాను. మీరు జస్ట్ నార్మల్ గా వర్షిని అని పిలవండి చాలు. అఘోరి ఎందుకనొద్దు, ఎందుకంటే నువ్వు శిక్షణ తీసుకోవడం కోసమే మీరు అఘోరి నాగసాధు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు శిక్షణ కాదు, నేను నార్మల్ పర్సన్ లాగా ఉంటానంటున్నారు. ఉంటూనే సాధన నేర్చుకుంటాను.
సాధన నేర్చుకోవడానికి అఘోరి అవ్వాలని లేదు, సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు ఇప్పుడు మీకు, విరమించుకున్నారు. యా, ఇంకెందుకు ఇక పెళ్లి అయిపోయింది కదా. జీవితంతో హ్యాపీగా ఉంటామన్నా. Full happy. యా, మా పని ఒక్కసారి అఘోరి ధర్మం గురి అఘోరి మాత ఒకసారి మీరు మాట్లాడాలి.